చెప్పండిరా, నిన్నదాకా పూలకుండీలా ఫ్రెష్ గా ఉండేది ఫేస్, మన దెబ్బకి చెత్తకుండీలే తయారైంది. మనం ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది కదా మరి. శాలిని అమ్మ ఫోర్స్ గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడు. సైలెన్సర్ లో పొగ, ఫేస్ లో పగ, బగ బగ. నిన్న ప్రిన్సిపాల్ గారు శాలినికి ఇచ్చిన స్ట్రోక్ ఇవాళ డబుల్ స్ట్రోక్ ఇడికి ఇచ్చేద్దరా. శాలిని వాడి చంప పగల కొట్టుగాని లవ్వుతో ఈ పువ్వు ఇచ్చేస్తా. ఎలా ఉంది? బాగుంది పువ్వు. కొట్టబోతోంది. Love you. వాడి చెవులో ఏదో చెప్పింది ఏంట్రా? ఏదో ఒకటి చెప్పు. అది ఇక్కడ కొట్టమంటావా లేదా ఇంటికి వచ్చి కొట్టమంటావా అని అడుగుతాను రా. మరి వాడేంట్రా అలా తిరిగేస్తున్నాడు? చెప్పరా. ఈ విశాల ప్రపంచంలో ఎక్కడైనా కొట్టుకోవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ. ఏ నువ్వు చెప్పినట్టు 30 days ప్రేమ నాటకానికి ఒప్పుకున్నాను. లవ్ యాక్టింగ్ లో ఫస్ట్ డైలాగ్ ఐ లవ్ యూ. యాక్టింగ్ ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. నీకు యాక్టింగ్ అయినా నాకు మాత్రం రియల్. వాడేంట్రా చెప్తున్నాడు? ఈడు చాలా తెలివైనడు రా బాబు, మన అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం లేని చోటకి తీసుకెళ్ళి కొట్టమంటున్నాడు. ఏదైనా దగ్గరికి వెళ్ళి విందాం పదరా. పదరా. ఒరేయ్ తోయిరా. షల్ వి స్టార్ట్ యాక్టింగ్? ఆల్రైట్. తనకేం కావాలని కొనిచ్చాను రా. ఫైనాన్స్ నాది, రొమాన్స్ ఇంకోటితోనా? నో. నువ్వేమనుకున్నా నేను విషయం చెప్తాను రా. ఏంటది? నువ్వు తెదవరా. లేకపోతే ఏంట్రా, అసలు నీ శాలిని ఏ పని చేసినా అందులో రీజనింగ్ ఉంటుందని నీకు తెలుసు కదా. అసలు నీ ముందే ఆడితో ఎందుకు సరసాలాడిందో ఎవరికి తెలుసురా? ఆలోచించు. ఎందుకు? లెటర్ పడేసిందిరా. వారిని లెటర్ కి తరిపేంట్రా? ఒరే లెటర్ నేను చదువుతాను. ఏ క్రిష్, పరాయి మగడితో క్లోజ్ గా ఉంటే నువ్వు అనుమానిస్తావో స్పోర్టివ్ గా తీసుకుంటావు అని తెలుసుకుందామనే మాధవ్తో అలా సరసాలని అంతే. చచ్చా, అసలు నేనెందుకు అనుమానిస్తాను? నేను చాలా స్పోర్టివ్ కాబట్టి నా కారు కూడా ఇస్తానా? అనవసరంగా నువ్వు ఎగ్జైట్ అయ్యావు. ఒరే ఇక్కడి నుంచి నువ్వు చదవరా. అర్థం కావట్లేదు బాబు. సునీల్ నాకు దేవుళ్ళ కనిపిస్తే పక్కనే ఉన్న రఘు నాకు పిల్ల దేవుళ్ళ కనిపిస్తాడు. నా గురించి కూడా రాసిందిరా. అదేంటోరా, మీ అందరి గురించి రాస్తాను, నా గురించి తప్ప. రే నెక్స్ట్ టైం నీ గురించి. రఘు లాంటి పిల్ల దేవుడు దొరకటం నిజంగా మన అదృష్టం. ఆ పిల్ల దేవుడిని కూడా జాగ్రత్తగా చూసుకో. గమనిక, నువ్వు పంపిన సీడీలు అందాయి. టీవీ చూస్తూ మందు కొట్టడం మా నాన్నకి అలవాటు. మందు కొడుతూ చిప్స్ తినటం కూడా అలవాటు. అందుకని రోజు 3 బీర్ బాటిల్స్, 3 చిప్స్ ప్యాకెట్స్, అప్పుడప్పుడు సిగరెట్ ప్యాకెట్లు మాణిక్ చంద్రులు బ్రోకర్ సునీల్ కి ఇచ్చి పంపి. అలాగే తప్పకుండా పంపిస్తాను శాలిని. మరో గమనిక. ఏదో ఒకసారి వెళ్ళవు. ఇదేంట్రా, క్రితం లెటర్ కి ఈ లెటర్ కి రైటింగ్ లో చాలా తేడా ఉంది. నీ రాత మారబోతుందిరా. మా తమ్ముడికి అండర్ వేర్స్ ఎలుకలు వెంటనే VIP 80 సెంటీమీటర్లు. 80 సెంటీమీటర్లు. 80 సెంటీమీటర్లు ఎర్ర అండర్ వేర్లు 6 పంపించు. ఇట్లు నీ రహస్య ప్రేయసి శాలిని. ఈ అండర్ వేర్లు ఏంట్రా? అంటే వాళ్ళ తమ్ముడు అండర్ వయసు సెంటిమెంట్ ఆఫ్ కోర్స్. అసలు ఈ పని ఇంత సీప్ గా తయారవుద్ది అనుకుంటే ఎవరికి అప్పచెప్పాడు కదరా. అది సరే రా. తమ్ముడు అండర్ వేర్ చేసుకోకుండా తిరుగుతున్నాడు. సరే సరే నేను వెళ్ళాలి. అలాగే. హలో. అమ్మో బామర్ది అనుకుంటా. చా, ఫోన్ కట్ అయిపోయింది. డాడీ దగ్గర ఉన్నాం కదా, తీయొచ్చు కదా. తీస్తా. అమ్మో. హలో హలో హలో. పని లేదు పాటు లేదు. శాలిని నువ్వు వెళ్ళి తొందరగా స్నానం చేసిరా. మమ్మీ 1 కాఫీ ప్లీజ్. అలాగే. హలో, ఎవరా నువ్వు? నా గొంతు వినడానికి రూపాయి పోవాలనా? డాడీ నాకు ఇప్పుడు అర్థమైంది ఎవరు ఫోన్ చేస్తున్నారు. దేవికారేనే? అచ్చి కాదు, శాలిని బాయ్ ఫ్రెండ్. ఏ షట్ అప్.
నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. నీకు బాయ్ ఫ్రెండ్స్ లేకపోయినా నువ్వు ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు కదా. అంత సీన్ లేదు. అంత సీన్ లేకపోతే మరి ఫోన్ సీన్ ఏంటమ్మా? గర్ల్ ఫ్రెండ్ ఇంటికి చేసిన బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ లిఫ్ట్ చేస్తేనే మాట్లాడతాడు. ఇలాంటి నాన్నలు అమ్మలు ఎత్తితే ఎవరు మాట్లాడతారు? ఆహా, ఈ సంగతి నీకెలా తెలుసురా? ఆ, మా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి చేసినప్పుడు నేను అలాగే చేసేవాడిని. నాకు చిచి ఈడేంట్రా పెద్ద సింఫనీ కండక్ట్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ లా ఫీల్ అయిపోతున్నాడు. పెద్ద సచిన్ టెండూల్కర్ లా ఫీల్ అవుతున్నాడేమో. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఏమో నోర్మల్ బహుశా శాలిని నన్ను ప్రేమిస్తున్న విషయం వాడికి తెలిసిపోయినట్టుంది. అందుకే వాడు అలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. హాయ్. జాకెట్ లో శాలి లవ్ లెటర్ తీసిందిరా. ఇప్పుడు మాధవ్ గారి ముందు నాకు ఆ లవ్ లెటర్ ఇస్తుందేమో. ఇంత మంచి బ్రోకర్ ఉండగా డైరెక్ట్ గా నీకు ఎలా ఇస్తుందా? ఒరే యుద్ధ విమానాల్లాగా నా కళ్ళ ముందు నుంచే వెళ్ళి శత్రువు గుండెలో గుచ్చుకుంటుంది ఏంట్రా? నువ్వేం కంగారు పడకరా, నేను ఉన్నాను కదా. నెక్స్ట్ టైం నీ తగిలేలో ఏమని చెప్తానే. ఆ? ఆ? ఒరే ఏం జరుగుతుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా. నువ్వు ఏమైనా జరిగితే మేము లెటర్లో రాస్తాం కదా. అదే శాలిని మనకి లెటర్లో రాసి పంపిస్తుంది కదరా. మాధవ్. హాయ్ శాలిని, కమ్ ఆన్ లెట్స్ గో. డియర్ మాధవ్, నువ్వే నా ప్రాణం. శాలిని, నువ్వు నా పక్కనుంటే నాకు కాలమే తెలియదు. నువ్వు నా పక్కన లేకుంటే కాలమే తెలియదు నాకు. నా ఊపిరిలో నింపి నిన్ను నా గుండెల్లో చేర్చాను. నా గుండె ఆగిపోయే వరకు నిన్ను నా గుండెల్లోనే దాచుకుంటాను. 30 days కే గుండె ఆగిపోతుందా? నువ్వు నన్ను ప్రేమించకపోతే వాళ్ళేంట్రా తెగ చదివేసుకుంటున్నారు. వదలే. నాకేం తెలుసురా, నేనేం రాసిన లెటర్. ఏమో నేను కూడా రాలేదు. ఓకే ఓకే ఓకే, యాక్టింగ్ మరీ ఎక్కువైపోయింది. బాయ్. ఒరేయ్ నువ్వేం ఎగ్జైట్ అవ్వకరా, అసలు మ్యాటర్ అంటే నేను కనుక్కొస్తాను. ఫీల్ అవ్వక. ఒరేయ్ జాతర. ఓకే పోస్ట్ బాక్స్ అనుకుని ఇందులో పడేసా. తీసుకుంటానే. యూ క్యాన్ గో. నీ మొహం ఏదో ఒక తగలడు. ఇదిగో ఏం మనసులో కాకండి. వీళ్ళు తెగ రాసేసుకుంటున్నారు అనుకుని మనం తెగ టెన్షన్ పడిపోయాం. వీళ్ళు చూస్తే తెలకాయతలు తీసుకుంటున్నారా? ఈ విషయం క్రిష్ గారితో చెప్తే మనం కారుకి ప్రసంగించేయచ్చు. అయ్యి బాబోయ్, నేను కారుకి వానర్ అయిపోతున్నాను. ఏంటి తెల్లకాయతలు తీసుకుంటా లవ్ లెటర్స్ అని పెద్ద బిల్డప్. బిల్డప్ కాదురా, అది లవ్ లెటర్. ఏంటి కోడ్ భాషలో రాశాను, మామూలు కళ్ళకు కనపడదు. గుడ్డోళ్ళకి కనపడద్దా? స్టోరీలు చెప్పొద్దా ప్లీజ్. స్టోరీలు చెప్పను, చేసి చూపిస్తాను. ఫాలో మీ. ఈ లెటర్ కళ్ళతో చదవాలంటే పెన్ అవసరం, మనసుతో చదవాలంటే ఇది అవసరం. అర్థమైందా? ఎంత వివరంగా చెప్పినా నాకేం అర్థం కాలేదేంటి.